Hi, hello, welcome. Sri Gayatri Vidya Sansthala Champion Quiz Program ki మీ అందరికీ స్వాగతం. So let's start the game. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ షిరీన్ ఫ్రమ్ కరీంనగర్. ప్లీజ్ వెల్కమ్ హర్. హాయ్ షిరీన్. హలో సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. కరీంనగర్ ఏ స్కూల్? పారమిత హై స్కూల్. నీ హాబీస్ ఏంటి? బ్యాడ్మింటన్ ప్లేయింగ్ అండ్ రీడింగ్ బుక్స్. పెద్దగా ఏమవుదామని? ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం. వెరీ గుడ్. ఇంట్లో షిరీన్ అల్లరి బాగా చేస్తుంటుందండి? అస్సలు చేయదండి. టైం పాస్ ఏం చేస్తుంటుంది? టైం పాస్ బుక్స్ చూసుకుంటుంది, ఇంకా నాతో పాటు స్పెండ్ చేస్తూ ఉంటుందండి. సో మరి మీ స్కూల్లో చాలా స్పోర్ట్స్ ఉంటాయి కదా, బ్యాడ్మింటన్ ఎందుకు? చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. మరి క్విజ్ ప్రోగ్రామ్ కి బాగా ప్రిపేర్ అయ్యావా? అవును సార్. ఎట్లా? బుక్స్ చదివాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. సెకండ్ పార్టిసిపెంట్ సుశాంత్ ఫ్రమ్ విజయవాడ. హాయ్ సుశాంత్. హాయ్. హౌ యూ? ఫైన్. ఏ స్కూల్ విజయవాడలో? విజ్ఞాన్ విహార. ఓకే, ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటావా? కొంచెం షో అన్న తర్వాత కొంచెం ఇదైపోయాను. నీ హాబీస్ ఏంటి ఇంకా? స్విమ్మింగ్. అంటే ప్రొఫెషనల్ గా చేద్దామన్నా లేకపోతే జస్ట్ రిక్రియేషన్? స్టేట్ మెడలిస్ట్ని నేను స్విమ్మింగ్లో. స్టేట్ మెడల్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు గచ్చిబౌలి పూల్లో కూడా చేశాను కాంపిటీషన్స్. వండర్ఫుల్. ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు స్విమ్మింగ్ అంటే. ఓకే. మదర్ జాయిన్ చేశారు, అప్పుడు జాయిన్ అయ్యాను. నాకు తర్వాత ఒక మంచి కోచ్ దొరికారు, ఉదయ్ కుమార్ అని. ఈజ్ నో ఏ సాయి కోచ్. నీ రికార్డ్ టైం ఎంత? 37.14. అండ్ యూర్ ట్రైయింగ్ టు బ్రేక్ ఇట్? ఎస్, ఐఎమ్ ట్రయింగ్ ఎవ్రీ డే. అండ్ పెద్దకి ఏమవుదామని? సోషల్ లీడర్. అంటే ప్రజలకి కాస్త సోషల్ వర్కర్. యా యా. సో మీ అబ్బాయి ఇంట్లో ఎలా ఉంటాడండి? కొంచెం అల్లరి చేస్తాడు. తెలుస్తుంది యాక్చువల్లీ. చెల్లిని కొంచెం ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాడు. పెద్దయ్యక సోషల్ వర్కర్ అంటున్నాడు, మీరేం ప్రెషర్ పెట్టరు? అలా కాదు, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. లేదండి, తను ఎలా అంటే అలా, తన ఇష్ట ప్రకారమే. క్విజ్ షోకి మీరు రెడీయా? ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ నాన్న. థర్డ్ పార్టిసిపెంట్ అంజలి ఫ్రమ్ వరంగల్. హాయ్ అంజలి. హాయ్. హౌ యూ? ఫైన్. వరంగల్లో ఏ స్కూల్? మిలీనియం హై స్కూల్. నీ హాబీస్ ఏంటి? లిజనింగ్ మ్యూజిక్, రీడింగ్ బుక్స్. సినిమా పాటలు వింటావా? యా. ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? సమంత. యాక్టర్? మహేష్ బాబు. ఓకే. పెద్దకి ఏమవుదామని? ఐఏఎస్. మీ అమ్మ ఇంట్లో ఎలా ఉంటుందండి? చాలా సిన్సియర్గా ఉంటుందండి. సిన్సియర్గా ఉంటుందా? అల్లరి? అల్లరి అస్సలు చేయదు. మరి ఏం చేస్తుంటుంది? అలా ఫ్రెండ్స్ అక్కడ జరిగే కబుర్లని చెప్తుంది. అవునా? అన్న చెల్లెలు బాగా కలిసి ఉంటారు. అండ్ అన్నయ్య ఏం చేస్తుంటాడు? 9th క్లాస్ అండి. నీకు అన్నయ్య బాగా హెల్ప్ చేస్తాడా మరి స్టడీస్లోనూ అక్కడ? మరి క్విజ్కి వస్తుంటే అన్నయ్య ఉన్నాడు? ఆల్ ద బెస్ట్ అన్నాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శరవణ్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ శరవణ్. హాయ్ అంకుల్. హౌ యూ? ఐఎమ్ ఫైన్. హౌ అబౌట్ యూ? ఐఎమ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఏ స్కూల్ హైదరాబాద్లో? నేను సెంటెన్స్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నాను, మల్కాజ్గిరిలో ఉంది. హాబీస్ ఏంటి? నా హాబీస్ ప్లేయింగ్ చెస్ అండ్ సింగింగ్ సాంగ్స్. ఎనీ ట్రైనింగ్ ఆర్ జస్ట్ ఫర్? నో, ఐ జస్ట్ మేక్ సాంగ్స్. You make songs, huh? Yes, sir. You write songs and you compose. Yes, sir. Wonderful. Can you sing something for us? Yes, sir. Okay. I wanna chinna CD and make it clean and tidy, but I am so tiny to reach my destiny. My city is so dirty and I feel pity. I am in a worry and I feel sorry. My city is so dirty and I feel pity. I am in a worry and I feel sorry. Hey cap, I need a wrap to plant a sap, it needs some nap. I don't know what to do, but the savior is you. It's spreading like flu, but the color's not blue. Hey you, clean the road, bring the load. Now I really need a nap. I need to end this rap.
పెద్దకి ఏమవుదామని? నేను సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఓకే. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ ఇండియా, ఓకే. ఇన్ అవర్ కంట్రీ అండ్ డెవలప్ ఇట్. ఐ లవ్ మై కంట్రీ. థ్యాంక్ యూ. నేను కూడా. సో ఇంట్లో ఎలా ఉంటాడండి? చదువుతూ ఉంటాడు, ఎక్కువగా బుక్స్ చదువుతాడు. దేశభక్తి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వచ్చాయండి, స్కూల్లో వాళ్ళ టీచర్ చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు వెరీ గుడ్. అండ్ మరి ఈ క్విజ్ షోకి బాగా ప్రిపేర్డా? చేశాడండి. ఆల్ ది బెస్ట్. అది లాస్ట్ కంటెస్టెంట్ నేహా ఫ్రమ్ రాజమండ్రి. ఏ స్కూల్ రాజమండ్రిలో? ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే. అండ్ వాట్ ఆర్ యువర్ హాబీస్? పెయింటింగ్ అండ్ డ్రాయింగ్. పెయింటింగ్ అండ్ డ్రాయింగ్. ఎందుకు? ఐ లైక్ డూయింగ్ ఇట్. అండ్ మరి పెద్దకి ఏమవుదామని? I did not decide yet. కాదు, మీ అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుందండి? నాట్ వెరీ బబ్లీ, కామ్ గోయింగ్, ఓకే. అండ్ ఫ్రీ టైంలో పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? Yeah. I have a sister, సిస్టర్. ఎల్డరా యంగరా? younger one. చెల్లెలతో ఎలా ఉంటుంది? బోత్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, ఓకే. దే గో అలాంగ్ వెరీ వెల్. అండ్ మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి వస్తుంటే చెల్లి ఏమని చెప్పింది? All the best. ఓకే, ఆల్ ది బెస్ట్. నేను కూడా. Thank you. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. ఈ రౌండ్ పేరు పాంచ్ పటాకా. అంటే 5 క్వశ్చన్స్, మీలో ఒక్కొక్కరికి ఒక క్వశ్చన్. ఓకే. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. కాకపోతే ఈ రౌండ్లో మీకు ఒక లైఫ్ లైన్ ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చున్న మీ మదర్ని మీరు హెల్ప్ అడగచ్చు. అండ్ అమ్మ చెప్పిన ఆన్సర్ మీరు యాక్సెప్ట్ చేసి నాకు చెప్తే కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5 పాయింట్స్. ఓన్లీ ఈ రౌండ్లో మాత్రమే మీ పిల్లలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ నుంచి మీకు ఆన్సర్ తెలుసున్నా మీరు చెప్పకూడదు, ఎందుకంటే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ టు షిరీన్. జవహర్లాల్ నెహ్రూ ఎక్కువగా ఇష్టపడే పువ్వు ఏది? రోజ్. పక్కా? పక్కా. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్ టు సుశాంత్. దాండియా డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించి? Rajasthan. పక్కా? మదర్స్ హెల్ప్ తీసుకుంటావు లేదు? క్లోజ్ ద ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఒకవేళ మీ మదర్ హెల్ప్ తీసుకున్నట్టయితే ఏం చెప్పుండేవారు? తెలియదు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ గుజరాత్. ఓకే. థర్డ్ క్వశ్చన్ టు అంజలి. ఈద్ ఉల్ ఫితర్ అనే పండగకి ఇంకో పేరేంటి? మదర్స్ హెల్ప్. అమ్మాయి మీ హెల్ప్ అడుగుతున్నారు. నో ఐడియా. ఓకే, క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. రంజాన్ అనే పండుగ ఎప్పుడైనా విన్నావా? యా. రంజాన్ అంటే ఈద్. నెక్స్ట్ క్వశ్చన్ టు శరవణ్. ప్రసిద్ధి చెందిన కాంచీపురం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. పక్కా? యా. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. నేహా, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. పింక్ సిటీ అనే నగరాన్ని పిలుస్తారు? Jaipur. పక్కా. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. షిరీన్ 10 పాయింట్స్, సుశాంత్ -5, అంజలి 0 పాయింట్స్, శరవణ్ 10 పాయింట్స్, నేహా 10 పాయింట్స్. క్విజ్ ప్రోగ్రాంలో ఇప్పుడు సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. విన్నంత కన్నంత ఇది ఆడియో విజువల్ రౌండ్. మీకు ఒక వీడియో క్లిప్ కానీ ఫోటో కానీ చూపిస్తాను, లేకపోతే ఆడియో క్లిప్ వినిపిస్తాను. ఓకే. అండ్ దానికి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. ఇది బజర్ రౌండ్. సో ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. అండ్ క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకోండి, ఎందుకంటే క్వశ్చన్లో చిన్న ట్విస్ట్ ఉండొచ్చు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. ఫస్ట్ విజువల్ ప్లీజ్. క్వశ్చన్ ఏంటంటే, మార్షల్ ఆర్ట్స్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ సినీ నటుడి పేరేంటి? శరవణ్, వాట్స్ యువర్ ఆన్సర్? జాకీ చాన్. షూర్? సార్ నాకు చిన్న డౌట్, జాకీ చాన్ లేదా బ్రూస్ లీ ఇద్దరులో ఎవరైనా ఉంటారు? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఫేస్ చూస్తే
బ్రూస్లీలా ఉన్నాను అంకుల్. ఫైనల్ ఆన్సర్ లాక్ చేస్తాను. ఇప్పుడు ఏం చెప్తే అదే కరెక్ట్ ఆన్సర్. మమ్మల్ని అడగదా సార్? మమ్మీని అడగదు. ఐ గో విత్ జాకీ చాన్ సార్. ష్యూర్? ఎస్ సార్. లాక్ జాకీ చాన్. నువ్వు బ్రూస్లీ అని చెప్పుంటే కొన్ని పాయింట్స్ నీకు వచ్చిండేది. కరెక్ట్ ఆన్సర్ బ్రూస్లీ. ఇప్పుడు సెకండ్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఆడియో క్లిప్ వినిపిస్తాను అండ్ ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చేయండి. ఓకే? క్వశ్చన్ ఏంటంటే ఈ పాట పాడిన హీరో ఎవరు? ఆడియో క్లిప్ ప్లీజ్. ఇద్దరు ముగ్గురికి ఆన్సర్ తెలుసు అనుకుంటాను, కానీ ఫస్ట్ బజర్ ప్రెస్ చేసిన మాత్రం అంజలి. ఓకే, వాట్స్ ద ఆన్సర్? ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్? జూనియర్ ఎన్టీఆర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. 10 points. థర్డ్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న నగరాన్ని లేక దేశాన్ని పరిపాలించే రూలర్ పేరేంటి? సుశాంత్. పోప్. పక్కా? పక్కా. ఆ ప్లేస్ పేరేంటి? వాటికన్ సిటీ. కరెక్ట్ ఆన్సర్. 10 points. ఒకసారి సెకండ్ రౌండ్ ఫినిష్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. షిరీన్ 10 points, సుశాంత్ 5 points, అంజలి 10 points, శరవణ్ 5 points, నేహా 10 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ అంటే వర్డ్స్ కి సంబంధించిన రౌండ్. ఒక వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో మీకు అన్ని బ్లాంక్స్ ఇస్తాను. మెల్లిమెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత ఒక హింట్ కూడా ఇస్తాను. ఓకే? వర్డ్ కరెక్ట్గా గెస్ చేస్తే 50 points. సెకండ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత వర్డ్ గెస్ చేస్తే 40 points. అప్పటికి గెస్ చేయలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు గెస్ చేస్తే 30 points. ఫోర్త్ లెటర్ రివీల్ చేసిన తర్వాత గెస్ చేసుకుంటే 20 points. అండ్ లాస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత గెస్ చేస్తే 10 points. రెడీ? ఫస్ట్ లెటర్ ప్లీజ్. 11 letter వర్డ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 4 P. హింట్ ఆడాలి. లెటర్ నెంబర్ 4 P. ఇప్పుడు గెస్ చేస్తే కరెక్ట్గా 50 points. అండ్ ఇంకొకసారి మీకు వర్డ్ వచ్చింది అనిపిస్తే ఒకసారి స్పెల్లింగ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే వర్బ్ ఫామ్లో ఉండొచ్చు, నౌన్ ఫామ్లో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. సో ఒకసారి స్పెల్లింగ్ చెక్ చేసుకుని అక్కడ కరెక్ట్ ఫిట్ అయ్యేది చెప్పాలి. ఓకే? నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 6 R. ఓకే, షిరీన్. కార్పొరేషన్. ఒకసారి స్పెల్లింగ్ చెప్పా. COOPER. కోఆపరేషన్. ఓకే. కోఆపరేషన్. ఓకే, ATION. వర్డ్ ఫిట్ అయింది, కానీ క్లూ ఏమో ఆడాలి అన్నాను. సో ఒకసారి నీ వర్డ్ చెక్ చేసుకోవాల్సిందే. రాంగ్ ఆన్సర్, -5 points. ఎనీ గెసెస్? ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 3 ప్లీజ్. యా. ఇన్స్పిరేషన్. కెన్ యూ స్పెల్ ఇట్? INSPIRATION. బాగా ఫిట్ అయింది, బట్ అగైన్ హింట్ ఇచ్చింది ఆడాలి అని ఇచ్చాను. సో ఐ డోంట్ థింక్ ఇట్ గోస్ విత్ దట్. సో వెల్ ట్రైడ్, బట్ రాంగ్ ఆన్సర్, -5. ఇంకో క్లూ ఇవ్వనా? పక్కా? లెటర్ నెంబర్ 1 ప్లీజ్. అంజలి. రెస్పిరేషన్. సార్ స్పెల్లింగ్ చెప్పా. RESPIRATION. అండ్ హింట్ ఏంటి? ఆడాలి. మ్యాచ్ అయిందా? కరెక్ట్ ఆన్సర్, 20 points. 13 letter word please. Okay, I reveal letter number 3. Hint emo schools, colleges and media. ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 7 ప్లీజ్. ఎనీ గెస్? 40 points. Schools, colleges and media. ఇంకో
ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 6 ఎస్. ఇప్పుడు గెస్ చేస్తే 30 పాయింట్స్. నీ గెసెస్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 1 ప్లీజ్. ఓకే, Shravan, Corresponding. can you spell it please? Corresponding. Sorry, wrong answer. -5. కరెస్పాండెంట్ కరెక్ట్ వర్డ్, కానీ నువ్వు కరెస్పాండింగ్ చెప్పావు. సో దానికి పాయింట్స్ అయితే ఇవ్వలేదు, కానీ క్వశ్చన్ ఈజ్ క్లోజ్డ్. ఎందుకంటే నువ్వు అంత కరెక్ట్గా గెస్ చేసావు ఆల్మోస్ట్. సో వేరే వాళ్ళ ఆన్సర్ విన్నారు కాబట్టి అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దట్ క్వశ్చన్ ఈజ్ క్లోజ్డ్. ఆల్మోస్ట్ ఇంకొక హింట్ ఉన్నా కూడా క్వశ్చన్ క్లోజ్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్ 10 letter word please. I reveal letter number 4. Letter number 4 F. హింట్ ఏమో ఆమిర్ ఖాన్. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 6 ప్లీజ్. కరెక్ట్ గెస్ 40 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 3 ప్లీజ్. Perfection. ఒకసారి స్పెల్లింగ్ చెప్పా. PERFECTION. ఆల్మోస్ట్ 2 సార్లు క్లోజ్గా వచ్చి కేవలం ఒక్కసారి లాస్ట్ టైం చెక్ చేసుకోకపోవడం వల్ల నీకు 2 times పాయింట్స్ పోయాయి. థర్డ్ టైం కూడా అంతే ఎంతూజియాజంతో ఆన్సర్ చెప్పావు. కరెక్ట్ ఆన్సర్. థర్డ్ రౌండ్ ఫినిష్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. షిరీన్ 5 points, సుశాంత్ 5 points, అంజలి 30 points, Shravan 25 points, నేహా 10 points. ఈ ప్రోగ్రాంలో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ అనేది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. 5 topics లోంచి మీ ఫేవరెట్ టాపిక్ మీరు పిక్ చేసుకుంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. ఓకే, ఇందులోంచి ఒకటి పిక్ చేసుకున్న తర్వాత మీకు అందులోనే క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ 30 secondsలో ఎన్ని క్వశ్చన్స్ అడగగలిగితే అన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ 10 points, రాంగ్ ఆన్సర్ -5 points. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే పాస్ అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఓకే, సో ఆన్సర్ తెలియకపోతే పాస్ అనడం బెటర్, ఎందుకంటే పాస్ అంటే నెగిటివ్ స్కోర్స్ కూడా ఉండవు. ఓకే, స్టార్ట్ విత్ షిరీన్. నీ ఫేవరెట్ టాపిక్. Science and Technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏసియాటిక్ సొసైటీ ఫౌండర్ ఎవరు? Pass. అతి చిన్న న్యూక్లియస్ ఉన్న ఎలిమెంట్ ఏది? Pass. పెట్రోలియం రిఫైనరీలో వాడే డిస్టిలేషన్ పద్ధతిని ఏమంటారు? Pass. వరి శాస్త్రీయ నామం ఏది? Rice. రాంగ్ ఆన్సర్. అటమిక్ థియరీని ప్రతిపాదించింది ఎవరు? Pass. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని ఏ చెట్టు పూలను అంటారు? Pass. సాధారణంగా కార్బన్ పరమాణు కేంద్రంలో ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయి? 6. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టు సుశాంత్. Science and Technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ఎవరు కనుగొన్నారు? Pass. మద్రాస్ హెంప్ అని ఏ ఆకుకూరని అంటారు? Pass. ఎర్రచందనం శాస్త్రీయ నామం ఏది? Pass. విడాల్ పరీక్ష ఏ వ్యాధిని గుర్తించడానికి వాడతారు? Pass. 1960లో తొలి లేజర్ను తయారు చేసింది ఎవరు? నెక్స్ట్ అంజలి, నీ ఫేవరెట్ టాపిక్. History and Politics. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బీజేపీ నేత పురంధేశ్వరి తండ్రి ఎవరు? Pass. చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ పేరేంటి? Pass. భారత పార్లమెంట్ మొట్టమొదటి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? Pass. దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు? Pass. గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పింది ఎవరు? Pass. Shravan, what's your favorite topic? Mythology. Your time starts now. బలరాముడు ఆయుధం ఏంటి? Gada. రాంగ్ ఆన్సర్. భీముడు ఏ రాక్షసుడిని రెండుగా చీల్చి చంపాడు?
పాస్ మన్మధుడి భార్య పేరేంటి? పాస్ తోకతో లంకకు నిప్పంటించింది ఎవరు? హనుమంతుడు కరెక్ట్ ఆన్సర్. నీలకంఠుడు అని ఏ దేవుణ్ణి అంటారు? శివుడు కరెక్ట్ ఆన్సర్. దుర్యోధనుడి క్వశ్చన్ స్టార్ట్ చేశాను, ఫినిష్ చేస్తాను. దుర్యోధనుడి జెండాపై ఏ ప్రాణి బొమ్మ ఉంటుంది? పాస్ పాసా? ఓకే. నేహా, నీ ఫేవరెట్ టాపిక్. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టీడీ సినిమాలు చూడడానికి ఎలాంటి కళ్ళజోడు వాడతారు? పాస్ కాపర్ అండ్ టిన్ మిశ్రమాన్ని ఏ అలాయ్ అంటారు? పాస్ న్యూక్లియర్ రియాక్టర్ కనుగొన్నది ఎవరు? పాస్ బంతి పువ్వు శాస్త్రీయ నామం ఏది? పాస్ లాంగ్ డిస్టెన్స్ ఫోటోగ్రఫీ ఏ కిరణాల వల్ల సాధ్యమైంది? పాస్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద షో. ఒకసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చదువుతాం. సుశాంత్ 5 points, షిరీన్ 10 points, నేహా 10 points, అంజలి 30 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ శర్వణ్ ఫ్రమ్ హైదరాబాద్ విత్ 40 points. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ శర్వణ్ ఫ్రమ్ హైదరాబాద్ విత్ 40 points. కంగ్రాచులేషన్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు ఈటీవీ తరఫు నుంచి 5,000 రూపీస్ గిఫ్ట్. సో శర్వణ్, హౌ యూ ఫీలింగ్? ఎక్సైటెడ్ సార్. కాదు, ఫస్ట్ లో మరి కొన్ని ఆల్మోస్ట్ క్లోజ్ ఆన్సర్స్ తప్పు చెప్పేసావు కదా, సార్ మరి నెగ్గుతాను అనుకున్నావా? అనుకున్నాను సార్. నా కాన్ఫిడెన్స్ నాలో పెట్టుకొని ఆడడానికి ట్రై చేశాను సార్. మరి బ్రూస్లీ, జాకీ చాన్ మిస్ అయినప్పుడు ఏమనుకున్నావు? నేను సార్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుండేది అనుకున్నాను సార్. ఎనీవే, మరి ఫైనల్కి వెళ్ళావు. సాటర్డే సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ ఫైనల్ ఉంటుంది. అక్కడ మాత్రం టెన్షన్ పడకు, ఓకే? బికాజ్ అక్కడ ఇంకా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మీరు టెన్షన్ పడ్డారా? లేదండి, మా బాబుకి కొంచెం తొందర ఎక్కువ, కానీ సాధించుకొస్తాడు ఎప్పుడైనా ఏ కాంపిటీషన్కి వెళ్ళినా. అవునా? ఒకసారి క్విజ్ ప్రోగ్రామ్ నెగ్గావు కదా, దాని గురించి ఒక పాట పాడవా? నాకు ఈ యాంకర్ చాలా ఇష్టం అని ఇప్పుడు చెబుతాను, ఎందుకంటే తను చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగాడు. నాకు ఈ ప్రోగ్రామ్ చాలా ఇష్టం, ఈ ఛాన్స్ నాకు కష్టం, అయినా నేను సాధించానంటే నమ్మకం రాలేదు, ఇంకా నమ్మకం రాలేదు. నాకింత సత్తా ఉందని చెప్పేదాకా నాకేం తెలియదు, కానీ ఇప్పుడైతే నాకు తెలిసింది. Very well done. Thank you. And I really appreciate your courage and well played. And all the best for the final. Okay? థ్యాంక్స్ సార్. ఈ రోజు విన్నర్కి నేనంటే చాలా ఇష్టమట. సో రేపు కూడా విన్నర్కి నేనంటే చాలా ఇష్టంగా ఉండాలని ఆశిస్తూ మళ్ళీ రేపు వేరే 5 స్టూడెంట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ నైట్, గుడ్ లక్.